హార్మోజ్ జలసంధిని సురక్షితం చేసుకోవడానికి చైనా, దక్షిణ కొరియా, ఫ్రాన్సు, జపాను ఈ దేశాలన్నీ కూడా వాళ్ళ నౌకలను పంపించాలని చెప్పినటువంటి ట్రంప్కి మిగతా దేశాలు ఏమీ స్పందించలేదు, కానీ చైనా మాత్రం స్పందించింది. ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్ని అన్ని దేశాలు, అన్ని పార్టీలు కూడా తగ్గించుకోవాలి. దానికి శత్రుత్వాన్ని వీడి సమన్వయంగా చర్చలు జరిపి ఈ యొక్క ఉద్రిక్తత పరిస్థితుల్ని రూపుమాపండి అన్న విధంగా మాత్రమే చైనా విదేశాంగ శాఖ అయితే స్పందించింది తప్ప ఇంకే విషయంలోనూ స్పందించలేదు. అంటే నౌకలు పంపించాలన్న విషయం మీద అయితే ఈ విధంగా స్పందించింది తప్ప మేమందరం సహకరిస్తాం ఈ ఉద్రిక్తత పరిస్థితులు తగ్గడానికి అన్న విధంగా. కానీ నౌకలు పంపిస్తామని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే చెప్పదు, పంపించదు. చైనా రెండు విధాలుగా పంపించదు. ఒకటి, ఇరాన్కి వ్యతిరేకంగా పంపించదు. రెండు, దాని యొక్క నౌకలు పంపిస్తే ఆ డీజిల్ ఖర్చులు కూడా రావు, కాబట్టి అది పంపించదు. పైగా అమెరికా చెప్తే చైనా అస్సలు వినదు, దానికి అంత అవసరం కూడా లేదు. ట్రంప్ ఏదో ఒక పిలుపునిచ్చాడు తప్ప ఇరకాటంలో పెడదామని ఎక్కడా కూడా వాళ్ళు పంపిస్తారనే ఆశ అయితే ట్రంప్కి లేదు. కాకపోతే తెలివిగా చైనా స్పందించింది. ఇప్పటికే డైరెక్ట్గా చైనా ఇరాన్కి సహాయం అందించింది. ఒకటి, టెక్నికల్గా సహాయం అందిస్తుంది. రెండేమొచ్చేసి $2 లక్షల కూడా అక్కడ ప్రకటించడం జరిగింది. ఆ $2 లక్షల ఇప్పుడు 26,000 కోట్ల ఇరాన్ రియాల్స్ కంటే ఎక్కువే. కాబట్టి అది భారీ సాయం అని చెప్పొచ్చు. ఈ లెక్కను చూస్తే చైనా ఎందుకు పంపిస్తుంది? ఏ విధంగా పంపించదు, కావాలని అందులోకి తీసుకొచ్చే ట్రంప్ అంతే. ఇప్పుడు చైనా స్పందించిన దాని మీద మిగతా దేశాలు స్పందించలేదు. అయితే ట్రంప్ కూడా ఈ విషయం మీద మళ్ళీ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ హార్మోజ్ జలసంధిని అమెరికాతో పాటు మిగతా దేశాలు కూడా రక్షించుకోవాలి, అక్కడ రక్షణ ఏర్పాటు చేయాలి, అలాగైతేనే అమెరికా సహాయం చేయగలుగుతుందన్నమా అన్న విషయంగా మాత్రం బయట పెడుతున్నాడు. అంటే మీరు అక్కడ మీ నౌకల్ని తీసుకెళ్లాలంటే మాతో పాటు అన్ని నౌకల్ని మోహరించండి అన్న విధంగా. అంటే పోతే నేను ఒక్కడనే కాదు, మీ అందరూ కూడా పోదాం, అప్పుడు ఇరాన్కి అందరూ శత్రువులుగా మారుతారనే ఉద్దేశంతో ట్రంప్ ఈ విషయాలు చెప్తున్నాడు. అంటే నీకు చేత కాదు, ట్రంప్కి చేత కాలేదు. హార్మోజ్ జలసంధిని రక్షించడానికి చేత కాలేదు, ఎస్కార్ట్ ఇవ్వడానికి చేత కాలేదు, అక్కడ ఇరాన్ని ఇరికిన పెట్టడానికి చేత కాలేదు, ఆ నౌకలను బయటికి తేవడానికి చేత కాలేదు. అన్నిటికీ అమెరికా చేతగాక ఈ యొక్క యుద్ధంలో చేతులు ఎత్తేసిందని కూడా చెప్పొచ్చు.